ఉచిత IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. ప్రెస్ మీట్ వెళ్ళి ఇప్పుడు అమరావతిలో మీరు పార్టీ ఆఫీస్ లో పెడుతుంటారు, నెల్లూరులో చాలా తక్కువ పెడతారు. లాస్ట్ 3 ప్రెస్ మీట్స్ ఇక్కడే కదా. ఇక్కడేనా? అజీజ్ ఎంటర్ కానివ్వడం లేదు మిమ్మల్ని ఇక్కడ అంటున్నారు. ఎవరు ఇక్కడ? అజీజ్ అధ్యక్షుడు కాబట్టి. అజీజ్ నేనేమి ఎనిమీస్ కాదు. ఏమి మన అజీజ్ బాగాలేనప్పుడు అజీజ్ ఇంటికి పోయి ఒక గంట సేపు కూర్చొని 3 టీలు తాగేసుకోవాలంటే టీ చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ టీ ఇస్తాడు అజీజ్ ఇంట్లో. కూర్చొని బాధ కానీ వాళ్ళ వైఫ్ అందరు నాకు బ్రహ్మాండంగా పరిచయము. పోయి విష్ చేసేసి వచ్చా గెట్ వెల్ అని. సి ఒక్కొక్క పొలిటికల్ లైఫ్లో ఒక్కొక్క మనిషిని మన ద్వారా నేను సాయం చేశాను. ఒక స్టేజ్కి వచ్చాడు అతను ఆలోచనలు. మీ సాయంతోనే స్టేజ్కి వచ్చాడా? మెజారిటీ ఆఫ్ ది హెల్ప్ వాజ్ మైన్. ఆ రోజు పాపం అతనికి డైరెక్ట్ పాలిటిక్స్లో లేడు, అదే ఎంట్రీ అయ్యాడు పాలిటిక్స్లోకి. వైసీపీలో కలిసి రెండో రోజుకే టీడీపీలోకి వెళ్ళిపోయి మేయర్. రెండో రోజు కాదు, ఒక నెల 2 months 3 months గ్యాప్. ఇంకొకటి ఆ రోజు అజీజ్ చేసింది 100% రైట్ డిసిషన్. 100% రైట్ డిసిషన్. కొంచెం జనాలకు నచ్చలేదు అతను వైసీపీ నుంచి వెళ్ళిపోయాడని. అతను వైసీపీలో ఉంటే అనిల్ అప్పుడు శ్రీధర్ ఇద్దరున్నారు. వాళ్ళు డెఫినెట్గా అతన్ని పనిచేయనీయకుండా అప్పుడు వాళ్ళ ఇది వేరే ఉండింది. ఇప్పుడు మళ్ళీ అజీజ్కి న్యాయం జరుగుతుందంటారా? న్యాయము ధర్మము రాజకీయాల్లో ఉండవన్నా నాగరాజ్ అన్న, ఒకటే గుర్తుపెట్టుకో అన్న, నువ్వు పని చేస్తే నీకు ఛాన్స్ ఉంటుంది, నువ్వు జనాల్లో ఉంటే ఛాన్స్ ఉంటుంది. సర్కమ్స్టెన్సెస్ లక్ ప్లే ఎ మేజర్ రోల్ ఇన్ పాలిటిక్స్. నువ్వు ఎంతైనా కష్టపడి పాపం ఒకటి కనిపిస్తాడు మీకు, వాడు ఏ రోజు ఆఖరాకి కార్పొరేటర్ కూడా కాదు, కానీ ఎప్పుడు పార్టీ కష్టపడుతుంటాడు. అదృష్టం కూడా ఉండాలి. కానీ ఆ విషయంలో అజీజ్ కన్నా అదృష్టవంతుడు ఇంకొకటి లేడు. మేయర్ అయ్యాడా, ఎంటర్ కాగానే ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యాడా, కంటెస్టెడ్ క్యాండిడేట్ అయ్యాడా, ఇన్ఛార్జ్ అయ్యాడా రూరల్కి, దాని తర్వాత డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయ్యాడా. ఎన్ని రోజుల్లో తెలుగుదేశం పార్టీలో అంత ఫాస్ట్ గ్రోత్ వచ్చిన వ్యక్తి ఎవరు? వైసీపీలో లేరంటారా? లేరని కాదు, మా తెలుగుదేశం సామాన్యులు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అయిపోయారు కదా. అదేముందిలేండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అది అక్కడ క్రైటీరియా వేరే కదా. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే డాలో వాడిని పిలిచి ఎంపీ చేసేస్తాడు. ఎందుకంటే వాడు ఎదగడు. ఏం గొప్పతనం, వాడు ఎదగకూడదు. వాడికి ఎంపీ కావడమే ఎదగడం కదా. ఏందన్నా వాడు ఒక ఎంపీ అయ్యాడు. ఇప్పుడు నేను నీ కెమెరామెన్ నేను ఎంపీ చేశా, నీ కెమెరామెన్కి డిస్ట్రిక్ట్లో ఏం హోల్డ్ ఉండదు, పవర్ ఉండదు, నా దగ్గర ఉంటాడు. నేను చెప్పిందే చెయ్యాలి, చెప్పిందే వేదం. పొలిటికల్ ఫ్యామిలీస్లో ఈరోజు ఎవరు హ్యాపీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో అంటే రాజకీయాలు ఒక 40-50 years 60 years 100 years నుంచి రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎవరున్నారు? ఉండలేరు. నేను పోయి చేతులు కట్టుకోమంటే కట్టుకుంటాను జగన్ దగ్గర, ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర కట్టుకుంటా, వయసు కాబట్టి. వయసుకి ఇచ్చే గౌరవం అది. లోకేష్ దగ్గర కట్టుకుంటారా? లోకేష్ ఇస్ వెరీ కూల్ విత్, చాలా అసలు ఫ్రెండ్స్ లాగా మాట్లాడతాం. ఆయన అంత రెస్పెక్ట్ ఇస్తాడు, నేను కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తా. చాలా ఎడ్యుకేటెడ్ గాయ్, చాలా జనాలకు అర్థం కాదు, రాను ఇంకా అర్థమవుద్ది. నేను లాస్ట్ టైం కూడా మేలో దీంట్లో చెప్పాను, ఏది మహానాడులో ఒంగోలులో జరిగినప్పుడు. అతని సంగతి మీకు రాను తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తుంది కదా. తెలంగాణలో కేసీఆర్ గారు ఎలా మాట్లాడతారు తెలంగాణ యాసలో, ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ యాసతో, అంటే ఒక నెల్లూరు యాసతో మాట్లాడే రాజకీయ నాయకుడు మీరు ఒక్కటే, ఎందుకట్లా? అది ఏదో ప్లాన్ చేసో లేకపోతే నేను ప్రాక్టీస్ చేసో కాదు, అది కమ్స్ న్యాచురల్లీ. హైలైట్ అయ్యారు కదా అది. ఇప్పుడు బాబాయిల మీద పోరాటం చేసే నాయకుడిగా మీరు గుర్తించబడ్డారు ఆ రోజుల్లో రాజకీయంగా. మరి ఈరోజు ఎదిగిన మీరు ఏమీ కాకోకుండా ఒక అధికార ప్రతినిధిగానే ఎందుకు సరిపెట్టుకున్నారు? సరే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఈరోజు శ్రీకాకుళం నుంచి చిత్తూరుకి ఆడికి పోయినా జనాలు చుట్టుముడతారు, సెల్ఫీలు ఆడతారు. ఎందుకు? మీరు హీరోనా కమెడియన్ అనే? అది వాళ్ళు అడుగు. నువ్వు ఇప్పుడు కమెడియన్గా నా దగ్గరికి వస్తున్నారా లేకపోతే నేను చెప్పేది నచ్చి వస్తున్నారా అనేది నువ్వు వాళ్ళని అడిగితే కానీ తెలియదు కదా. ఓకే, గతంలో రాజకీయంగా తీసుకుంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీకు అపోనెంట్ అనుకోవచ్చు, ఒక శత్రువుగా అనుకోవచ్చు, రాజకీయ శత్రువు అనుకోవచ్చు. రాజకీయ ఆయన ట్రై చేశాడు, నేను ట్రై చేశాను. అదే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరిగి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.
మీరు పాత విషయాలని మనసులో పెట్టుకోకుండా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కోసం 2024 ఎన్నికల్లో ఆయన విజయం కోసం కృషి చేస్తారా? ఇక్కడ శ్రీధర్ రెడ్డో ఆ రెడ్డో ఈ రెడ్డో ఆ నాయుడో ఈ యాదవ్తో పనిలే. పార్టీ అవన్నీ డిసైడ్ చేస్తే సపోర్ట్ చేయడం ఒకటి. సెకండ్ పాయింట్, ఈసారి కానీ మేము గెలవకపోతే, మా పార్టీ అధికారంలోకి రాకపోతే మేమంతా అస్సామో నాగాలాండో మేఘాలయకు పోవాలి. ఎందుకంటే మమ్మల్ని బతకనీరు. ఇప్పుడే చాలా ఇబ్బంది. ఇప్పుడు బతుకుతున్నారు కదా. ఏం బతుకుతున్నావు?